అందరికీ నమస్కారం, నేను మీ లేడీ ప్రెడేటర్. ఇవాళ ఇంకొక ఫన్నీ బీజిఎంఐ హైలైట్స్ వీడియో తీసుకొని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను. ల్యాండ్ అయిన వెంటనే లక్కీగా వెపన్స్ దొరికాయి. బుజ్జిగా కూర్చున్న 2 గుడంకాయలు కనిపించారు. ఎంతో ముద్దుగా అడుగుతుంది అంకుల్. వాళ్ళ కోసం ఒక మాలీ వేశాను. నా కిల్ ఎక్కడ పోతుందో అనే టెన్షన్ లో ఎనిమిస్ వైపుకు దుంకేసా. తర్వాత 360 డిగ్రీస్ లో ఎనిమిస్ ఫుట్ స్టెప్స్ వచ్చేసాయి. కన్ఫ్యూజన్ లో కొంతమంది ఎనిమిస్ ని ఫినిష్ చేసేసా. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. ఎవరు ఎవరితో ఫైట్ తీస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి థర్డ్ పార్టీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. పైన ఫైట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఫైట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా హీల్ చేసుకుందామని రాంగ్ స్పాట్ కి వచ్చిన ఎనిమిని కరెక్ట్ గా లాబీకి పంపించేసా. తర్వాత కూడా కాన్స్టెంట్ గా ఫుడ్ స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఎనిమిస్ దగ్గరకు వచ్చే లోపు లూట్ చేసుకున్నాను. బీజిఎంఐ లో మీకు ఒక ఇంపార్టెంట్ పాలసీ చెప్తాను. మన కిల్స్ కి లూట్ కి చాలా దగ్గర కనెక్షన్ ఉంది. కిల్స్ కావాలి అంటే తప్పకుండా ఫైట్ కి వెళ్ళాలి. ఫైట్ కి వెళ్ళాలి అంటే ముందు మన దగ్గర లూట్ ఉండాలి. సో కిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా లూట్ చేసి తీరాలి. సో ఇకనైనా మీ లూటిస్ట్ ఫ్రెండ్ ని ఏడ్పించటం మానేయండి. మీ టీంలో ఎక్కువగా లూట్ చేసుకునే ప్లేయర్ నేమ్ ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. కుదిరితే ఈ వీడియోని వాళ్ళతో షేర్ కూడా చేయండి. ఎనిమిస్ అందరూ అయిపోయారు అని అనుకోవటానికి లేదు. ఇంకా ఫుడ్ స్టెప్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరెక్కడ ఉన్నారో అని ఎత్తుకుంటూ పైనకి వెళ్ళాను. కుడి ఎడమ అయితే పొరపాటు లేదో అన్నారు పెద్దలు. అంటే దాని అర్థం ఎడమ కుడి వైపు అయితే ప్రాబ్లం అనే కదా. ఎందుకంటే ఇక్కడ ఎనిమి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే రైట్ సైడ్ నుంచి వచ్చారు. ఏదో ఒక విధంగా అతన్ని కొట్టి లాబీకి పంపించాను. నాక్ చేసిన ఎనిమిని ఫినిష్ చేసుకుని ప్రశాంతంగా లూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇందులో ఇంకొక ఎనిమి వచ్చారు. నేను అతని వైపు మాలీ వేసాను. అతను నా వైపు డాన్సింగ్ గ్రెనేడ్ వేశారు. నా పొజిషన్ ని చేంజ్ చేసి ఎనిమితో ఫైట్ తీశాను. కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత ఎనిమి తప్పించుకొని పారిపోవటానికి ట్రై చేశారు. కానీ నా చేతుల్లో దొరికిపోయారు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. నాక్ చేసిన ఎనిమిని ఫుల్ ఫినిష్ చేసుకున్నాను. ఇంతలో మ్యాజిక్ ల్యాంప్ ఓపెన్ చేయడానికి ఒక ఎనిమి వచ్చారు. అతని ఫుట్ స్టెప్స్ నాకు క్లియర్ గా వినిపించాయి. కానీ ఎనిమి మాత్రం కనిపించలేదు. స్మోక్ వేసుకుని ల్యాంప్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేశారు. స్మోక్ వల్ల నా వ్యూ మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లైండ్ గా ఎనిమి మీదకి పుష్ చేస్తే బకరా అవుతానని కొన్ని గ్రెనేడ్స్ వేసి ట్రై చేశాను. కానీ ఎనిమి దొరకలేదు. ఒక చిన్న రొటేషన్ చేసి ఎనిమిని స్పాట్ చేద్దాం అనుకున్నాను. కానీ వాళ్ళ టీమ్మేట్ నాకు ఒక షాక్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఎక్కువగా షాక్ అయితే ఇజ్జత్ పోతుందని కొంచెమే షాక్ అయినట్లుగా నటించా. బట్ దట్ వాజ్ అ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఈ ర్యాంగిల్ కి వెళ్ళిపోయాను. ఈ ర్యాంగిల్ కి పోచెన్ కి గుండెకాయ, నేను పగల కొడతా ఎనిమిస్ తలకాయ. ఈ ర్యాంగిల్ కి పోచెన్ కి గుండెకాయ, నేను పగల కొడతా ఎనిమిస్ తలకాయ. నింబస్ ఐలాండ్ లో అర్ధాంతరంగా చావటం వల్ల నా లూట్ అంతా పోయింది. లూట్ కోసం ట్రెజర్ షిప్ ఎక్కాను. అసలు ట్రెజర్ షిప్ ని ట్రెజర్ షిప్ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకు? దాంట్లో లూట్ తో పాటు ఎనిమీ స్కిల్స్ దొరుకుతాయి కాబట్టి. ఒకే ఎనిమి ఉన్నారు అనుకున్నాను. M249 అతను కాల్చిన తర్వాత అర్థమైంది అక్కడ ఒక్కరికంటే ఎక్కువ ఎనిమీస్ ఉన్నారని. ఎనిమీస్ ని చాలా డ్యామేజ్ చేసిన తర్వాత లేట్ చేయటం తప్పు. అందుకే ఎనిమీస్ వైపుకు పుష్ చేశాను.
ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. ఎనిమీస్ ని నాక్ చేసిన తర్వాత డాన్స్ చేసి వాళ్ళని టీజ్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో వాళ్ళు షిప్ మీద నుంచి దుంకటానికి ట్రై చేశారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాం అనుకున్నప్పుడు బోర్డర్ లో పాస్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో, నేను నాక్ చేసిన ఎనిమీ పెట్టె కూడా ఇక్కడ షిప్ బోర్డర్ లో ఆగిపోవటం నాకు అంతే హ్యాపీగా అనిపించింది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. స్నైపర్ ఏదైనా దొరుకుతుందేమో అని ఎనిమీస్ క్రేట్స్ లో చెక్ చేశాను. స్నైపర్ దొరకలేదు, కానీ కొత్త ఎనిమీస్ మాత్రం వచ్చారు. అరే ఇడేమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? లూట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరైనా ఎనిమీస్ ఉన్నారేమో అని చెక్ చేసుకున్నాను. ఎవరూ లేరు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ముందుకెళ్లాను. ఇంతలో ఒక ఎనిమీ వెనక్కి నుంచి వచ్చారు. ఇప్పటి వరకు డాన్సింగ్ గ్రెనేడ్ వేసి నేను కిల్స్ తీసుకున్నాను, కానీ ఎనిమి వేసిన డాన్సింగ్ గ్రెనేడ్ కి నేను ఎక్కడ ఫినిష్ అవుతానో అనుకున్నాను. ఒక పెద్ద స్టంట్ చేసి ఎనిమిని ఫినిష్ చేశాను. తర్వాత ట్రెజర్ షిప్ రిలీజ్ చేసిన 3 ఎయిర్ డ్రాప్స్ కోసం కిందికి వెళ్ళాను. నాకంటే స్పీడ్ గా ఉన్న ఒక ఎనిమి ఆల్రెడీ డ్రాప్స్ ని లూట్ చేయడం కూడా మొదలు పెట్టారు. కిందికి రీచ్ అయ్యి అతన్ని ఫినిష్ చేశాను. ఏంటి మమ్మీ ఎవడీడు? వెంటనే కకురుకిపడి డ్రాప్ ని లూట్ చేయడానికి వెళ్లకుండా నాకౌట్ అయిన ఎనిమి వాళ్ళ టీమ్మేట్స్ వచ్చేంత వరకు డ్రాప్ మీద ఒక స్మోక్ వేసి వెయిట్ చేశాను. ఇంటెలిజెంట్ ఫెలో. నేను అనుకున్నట్లుగానే ఎనిమి వచ్చారు, కానీ వాళ్ళ టీంలో ఒక సల్మాన్ బాయ్ కూడా ఉన్నారు. మిగిలిన ఎనిమి మాలీలో నాకౌట్ అయిపోయారు. తర్వాత ఎయిర్ డ్రాప్ లూట్ చేసుకున్నాను. నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న స్నైపర్ నాకు ఆ డ్రాప్స్ లో దొరికింది. స్నైపర్ తీసుకుని జోన్ లోపలికి వెళ్ళాను. జార్జపూల్ కంటైనర్ ఏరియాలో కొంతమంది ఎనిమిస్ కనిపించారు. ఎవడ్రా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే? స్నైపర్ తో కొంచెం సేపు వాళ్ళతో టైం పాస్ చేశాను. తర్వాత జోన్ కంటైనర్ ఏరియా నుంచి షిఫ్ట్ అయింది. కార్పెట్ తీసుకుని జోన్ లోపలికి వెళ్లిపోయాను. జార్జిపూల్ మౌంటైన్ పైన కొంతమంది ఎనిమీస్ ఉన్నారు. లోవర్ గ్రౌండ్ లో ఉన్న ఎనిమీస్ ని స్పాట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, కానీ నేను స్నైపర్ తీసుకోవటం నాకు చాలా బెనిఫిట్ అయింది. సూపర్ అయ్యా. ఫైనల్ జోన్ లో చేతిలో స్నైపర్ పట్టుకుని స్ట్రాటజిక్ గేమ్ ప్లే ఆడితే వచ్చే మజాయే వేరు. జోన్ మాత్రం కొంచెం కూడా నా మీద జాలి చూపించలేదు. కంటిన్యూస్ గా షిఫ్ట్ అవుతూనే ఉంది. జోన్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉందని ఫ్లయింగ్ కార్పెట్ తీసుకుని జోన్ లోపలికి వెళ్ళాను. జోన్ బయట నుంచి వస్తున్న కొంతమంది ఎనిమీస్ ని గేట్ కీపింగ్ చేసి ఫినిష్ చేశాను. జోన్ కంప్లీట్ గా ఓపెన్ ఏరియాలో ఉంది. ఉన్న ఒకే ఒక కాంపౌండ్ లో కూడా ఎనిమీస్ చాలా సేపటి నుంచి క్యాంప్ వేసుకుని కూర్చున్నారు. ఇక్కడ ఉన్న చిన్న చెట్లు, స్టోన్స్ దగ్గర ఇప్పటికే కొంతమంది ఎనిమీస్ వచ్చి స్నేక్ చేయడం మొదలు పెట్టారు. జోన్ లోపలికి లేట్ గా వచ్చిన నా పైన మిగిలిన ఎనిమీస్ ఫోకస్ పడింది. సోలోగా 22 ఫినిషెస్ చేశాను. చికెన్ డిన్నర్ నాకే కన్ఫర్మ్ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను.
కానీ ఈ ఎమ్యులేటర్ పోయిన జన్మలో నా ఎనిమి అనుకుంటా. ఎప్పుడూ సరిగ్గా టైం చూసి హ్యాండ్ ఇస్తుంది. ఒక ఎనిమి దగ్గరికి వెళ్లి గ్రెనేడ్ పిన్ చేశాను. క్యాన్సిల్ బటన్ పనిచేయటం మానేసింది. 22 ఫినిషెస్ చేసి చెట్టానికి చచ్చాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం జరిగిందో క్లియర్ గా అర్థమవుతుంది. నా గేమ్ ప్లే అండ్ ఇంకా కమెంటరీతో మీరు ఎంటర్టైన్ అయినట్లయితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వేరే గేమింగ్ కంటెంట్ ని చూడాలి అనుకునే వాళ్ళు మన సెకండ్ గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.